ఈనాడు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు రీజనల్ స్థాయికి చేరుకున్నాయి. గుంటూరు జిల్లా మోతక్కడలోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో పోటీలను ప్రారంభించారు. నాకౌట్ విధానంలో 3 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ గుంటూరు, పశ్చిమ గోదావరి జట్ల మధ్య నిర్వహించారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావటమే లక్ష్యంగా 15 ఏళ్లుగా ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహిస్తోందన్నారు. స్పోర్ట్స్ గేమ్స్ వల్ల యువతలో శారీరక దృఢత్వము మరియు మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈ దృష్టిలో పెట్టుకొని గంజాయికి లేదంటే మత్తు పదార్థాలకి లిక్కర్కి దూరంగా ఉంచుతూ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని పెంచే ఉద్దేశంతో ఈనాడు వారు ఈ విధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా స్పోర్ట్స్ ముఖ్యంగా క్రికెట్ని పెట్టడం చాలా అభినందనీయ విషయం. ఈ ధనిక భారత్ విద్యా సంస్థలు ఈ సంవత్సరమే లాంచ్ చేసాం. క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తి పిల్లల్ని మానసికంగా ఎదుగుదల వచ్చేటట్లుగా చేయడానికి ఉల్లాసవంతమైన వాతావరణంలో ముందు రోజుల్లో ఈ వికసిత్ భారత్ 2047లో ఎలాగైతే మోడీ గారు చేస్తున్నారు, మా ఎండీ గారు కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క మెయిన్ మోటో ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా టు డెవలప్డ్ ఇండియా అనే స్లోగన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈనాడు క్రికెట్ లీగ్ విజయవంతంగా జిల్లాల వారీగా పోటీలు నిర్వహించి ఈ రీజనల్ టోర్నమెంట్ను చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. క్రీడాకారులందరూ కూడా చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం.